శరణ్య ఇంటికి వచ్చాక దర్శన్ ఎక్కడికి వెళ్ళావు శరణ్య అని అడిగితే ఇంటికి వెళ్ళేసి వస్తున్నానండి అంటే ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా అని అడిగితే అందరూ బాగున్నారండి, కానీ అందరూ ఏదో తెలియని వెలితి కనిపిస్తుంది, ఎవరి మొహంలోనూ సంతోషంగా అనిపించలేదు నాకు అని శరణ్య అంటే, ఉమ్మడి కుటుంబం సంతోషమైన కుటుంబం మనది, కానీ అందరూ నా వల్లే బాధపడుతున్నారు, వాళ్ళంతా అలా బాధపడటానికి అలా ఉండటానికి కారణం నేనే కదా అని అంటూ బాధపడితే, అలా ఏం కాదండి మీరు ఏం చేశారని అని అంటే, నువ్వు అలా సమర్థిస్తున్నావులే కానీ అందరూ నా వల్లే బాధపడుతున్నారు శరణ్య, ఇక మీదట మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం శరణ్య అని అంటే, ఇక అప్పుడే శరణ్య చాలా సంతోషంగా మీరు ఎప్పుడెప్పుడు ఈ మాట అంటారా అని ఎదురు చూస్తున్నానండి అని చెప్పగానే ఒక్కసారిగా చాలా సంతోషంగా వెళ్దామండి అంటే, సరే అని చెప్పి దర్శన్ మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటాడు. ఆ తర్వాత ఇంట్లో లహరి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏంటిది ఎందుకు ఇలా జరుగుతుంది, వాడు నా ఫొటోస్ వీడియోస్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు కాబట్టి నేను వాడి నుంచి జాగ్రత్తగా ఉండాలి, అందుకనే నేను ఇక ఈ విషయాన్ని అంత ఈజీగా ఎవరు వదిలిపెట్టలేరు, ఇంకా నాకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, ఇదంతా పెట్టుకొని నేను బాధపడటం కంటే చావటమే నయం అనేసి లహరి అనుకుంటుంది. కత్తి తీసుకొని తన హ్యాండ్కి వేసి ఇలా కట్ చేసుకుంటుంది, కళ్ళు తిరిగి బెడ్ మీద పడిపోతుంది. అప్పుడే రోహిత్ అటుగా వెళ్తూ సడన్గా లహరిని చూస్తాడు. చూస్తే లహరికి చేయికి గాయమై బ్లడ్ పోతూ ఉంటుంది. పిన్ని పిన్ని అని చెప్పి అందరినీ పిలుస్తాడు రోహిత్. పిలిచేసరికి అందరూ అక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తారు. వచ్చి లహరి లహరి అని అంటూ అందరూ ఏడుస్తూ చూస్తూ ఉంటారు. ఇక ఆనంద కూడా ఏడుస్తూ ఉంటుంది. లహరి సీరియస్ కండిషన్లో ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.